అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం బీటెక్ సిలబస్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అదే ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్స్, షార్ట్గా ఐఆర్ఎస్ అంటాం కదా, దాని గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ 1 నుంచి మనకు కావాల్సిన కీ కాన్సెప్ట్స్ అన్నింటినీ చాలా సింపుల్గా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, ఐఆర్ఎస్ బేసిక్స్ ఏంటి, అసలు ఐఆర్ఎస్ ఎందుకు అవసరం, అది ఎలా వర్క్ అవుతుంది, దానికి వేరే సిస్టమ్స్కి తేడా ఏంటి, ఇంకా ఐఆర్ఎస్కి ఉన్న సూపర్ పవర్స్ అంటే దాని కేపబిలిటీస్ ఏంటో చూసి ఫైనల్గా ఎగ్జామ్ కోసం ఒక క్విక్ రివ్యూ కూడా చేసుకుందాం. సరే, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోదాం. బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ అంటే ఐఆర్ఎస్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఐఆర్ఎస్ అనేది ఒక డిజిటల్ లైబ్రరీ అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తాం కదా, అలా సెర్చ్ చేసినప్పుడు లక్షల కోట్ల వెబ్పేజీలో నుంచి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ క్షణాల్లో ఎలా వస్తుంది? దాని వెనకాల పనిచేసేదే ఈ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. అంటే టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో ఇలా ఏ ఫార్మేట్లోనే ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేసి మనకు కావాలన్నప్పుడు తిరిగి వెతికివ్వగల ఒక సిస్టమ్ అన్నమాట. ఓకే, ఐఆర్ఎస్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది, బాగుంది. కానీ అసలు మనకిది ఎందుకు అవసరం, దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐఆర్ఎస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఒకటేనండి, ఒక యూజర్కి కావలసిన ఇన్ఫర్మేషన్ని వెతకడానికి పట్టే టైంని, అంటే ఆ ఓవర్ హెడ్ని తగ్గించడం. సింపుల్గా చెప్పాలంటే కావలసిన సమాచారాన్ని వీలైనంత త్వరగా, కరెక్ట్గా ఇవ్వాలి. మరొక సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుందో ఎలా తెలుస్తుంది? దానికోసం 2 ఇంపార్టెంట్ మెట్రిక్స్ ఉన్నాయి. ఒకటి ప్రెసిషన్, రెండోది రీకాల్. ప్రెసిషన్ అంటే సిస్టమ్ మనకిచ్చిన రిజల్ట్స్లో ఎన్ని మనకు నిజంగా అవసరమైనవి, అంటే రెలవెంట్. ఇక రీకాల్ అంటే మొత్తం రెలవెంట్ ఐటమ్స్లో సిస్టమ్ ఎన్నింటిని వెతికి పట్టుకోగలిగింది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడుదాకా మనం ఐఆర్ఎస్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటో చూసాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఒక ఐఆర్ఎస్ వెనకాల అసలు ఏం జరుగుతుంది, అది ఎలా పనిచేస్తుంది, దాని ఫంక్షనల్ ఓవర్వ్యూ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ ఒక ఐఆర్ఎస్ యొక్క కంప్లీట్ ఫంక్షనల్ ప్రాసెస్ని చూపిస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్గా వచ్చిన దగ్గర్నుంచి అది ఎలా ప్రాసెస్ అవుతుందో ఇందులో చూడొచ్చు. ఇందులో మనకు 4 మేజర్ ఫంక్షనల్ ప్రాసెసెస్ ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మొట్టమొదటి ఇంకా చాలా ముఖ్యమైన ప్రాసెస్ ఏంటంటే ఐటమ్ నార్మలైజేషన్. దీనర్థమేంటంటే సిస్టంలోకి రకరకాల ఫార్మాట్స్లో వచ్చే డేటాని సర్చ్కి అనుకూలంగా ఉండేలా ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి మార్చడం. ఇందులో మళ్ళీ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. నెంబర్ 1 స్టాండర్డైజేషన్, అంటే వేర్వేరు ఫార్మాట్లలో ఉన్న ఫైల్స్ని ఒకే ఫార్మాట్లోకి తీసుకురావడం. నెంబర్ 2 జోనింగ్, ఒక డాక్యుమెంట్ని టైటిల్, ఆథర్, అబ్స్ట్రాక్ట్ లాంటి లాజికల్ భాగాలుగా విడగొట్టడం. నెంబర్ 3 టోకెన్ ఐడెంటిఫికేషన్, టెక్స్ట్లోని ప్రతి పదాన్ని అంటే టోకెన్ని గుర్తించడం. ఇక 4వది స్టాప్ లిస్ట్ అప్లికేషన్, ది, ఏ, యాన్ లాంటి కామన్ పదాలుంటాయి కదా, వాటిని తీసేయడం, ఎందుకంటే అవి సర్చ్కి పెద్దగా ఉపయోగపడవు. ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్ల సర్చ్ అనేది చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా జరుగుతుంది. ఓకే, ఏదైనా ఒక కాన్సెప్ట్ మనకు బాగా అర్థం కావాలంటే దాన్ని మనకు ఆల్రెడీ తెలిసిన ఇంకో కాన్సెప్ట్తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మనందరికీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే డీబీఎంఎస్ గురించి తెలుసు కదా. మరి ఈ ఐఆర్ఎస్కి, డీబీఎంఎస్కి మధ్య అసలు సంబంధమేంటి, తేడాలేంటి, ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతారు. ఐఆర్ఎస్కి, డీబీఎంఎస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? చూడండి, డీబీఎంఎస్ అనేది స్ట్రక్చర్డ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. అంటే అంతా టేబుల్స్లో, రోస్, కాలమ్స్లో పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ అయి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంక్ కస్టమర్ అకౌంట్స్ డేటా. కానీ ఐఆర్ఎస్ అలా కాదు, ఇది అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని హ్యాండిల్ చేస్తుంది. అంటే టెక్స్ట్, ఇమేజెస్, వీడియోలు, వీటికొక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉండదు. అందుకే డీబీఎంఎస్లో ఎస్క్యూఎల్ లాంటి క్వెరీ లాంగ్వేజెస్ వాడితే ఐఆర్ఎస్లో మనం సింపుల్గా కీవర్డ్స్తో సెర్చ్ చేస్తాం. ఈ తేడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఐఆర్ఎస్ అనేది సుధూ గూగుల్ సెర్చ్కే పరిమితం కాదు. డిజిటల్ లైబ్రరీస్, డేటా వేర్హౌజెస్ లాంటివి కూడా సెర్చ్ కోసం ఐఆర్ఎస్ ప్రిన్సిపల్స్నే వాడతాయి. ఆలోచించండి, ఒక డిజిటల్ లైబ్రరీలో లక్షల పుస్తకాలుంటాయి. వాటిలో మనకు కావాల్సింది వెతకాలంటే పవర్ఫుల్ సెర్చ్ కావాలి కదా, అక్కడే ఐఆర్ఎస్ హెల్ప్ చేస్తుంది. అలాగే డేటా వేర్హౌజెస్ మెయిన్గా డేటా మైనింగ్ మీద ఫోకస్ చేసినా సర్చింగ్ కోసం మాత్రం ఐఆర్ఎస్ టెక్నిక్స్నే వాడతాయి.
ఓకే, ఇప్పటిదాకా థియరీ బాగానే చూశాం. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. అసలొక ఐఆర్ఎస్ ఏమేం చేయగలదు? దానికున్న స్పెషల్ పవర్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దాని కేపబిలిటీస్ గురించి డీప్గా చూద్దాం. ఐఆర్ఎస్ కేపబిలిటీస్ని మనం బ్రాడ్గా 3 కేటగిరీలుగా చూడొచ్చు. ఒకటి సర్చ్ కేపబిలిటీస్, అంటే వెతకడానికి సంబంధించిన ఫీచర్స్. 2 బ్రౌజ్ కేపబిలిటీస్, అంటే వచ్చిన రిజల్ట్స్ని ఫిల్టర్ చేసి అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసేవి. ఇక మూడోది మిస్సిలేనియస్, అంటే మరికొన్ని యూస్ఫుల్ ఫీచర్స్. సరే, ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సర్చ్ కేపబిలిటీస్లో అన్నింటికన్నా బేసిక్ ఇంకా మోస్ట్ ఫండమెంటల్ టెక్నిక్ ఏంటంటే బూలియన్ లాజిక్. మీ అందరికీ డిజిటల్ లాజిక్ డిజైన్లో అండ్ ఆర్ నాట్ గేట్స్ గురించి ఐడియా ఉండి ఉంటుంది కదా. అవే ఆపరేటర్స్ని ఇక్కడ మనం కీవర్డ్స్ని కంబైన్ చేయడానికి వాడతాం. దీనివల్ల మన సెర్చ్ చాలా పవర్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. మనం వాడే ఆపరేటర్ను బట్టి రిజల్ట్స్ ఎలా కంప్లీట్గా మారిపోతాయో అర్థమవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ ఆర్ ప్రాసెసర్ అని సెర్చ్ చేస్తే ఆ 2 పదాల్లో ఏ ఒక్కటున్నా డాక్యుమెంట్ వచ్చేస్తోంది. కానీ కంప్యూటర్ అండ్ ప్రాసెసర్ అనిస్తే ఆ 2 పదాలు ఖచ్చితంగా ఉన్న డాక్యుమెంట్స్ మాత్రమే వస్తాయి. చూసారా? ఇలా అండ్ ఆర్ నాట్ ఆపరేటర్స్ని వాడి మన సెర్చ్ మీద మనకు ఫుల్ కంట్రోల్ తెచ్చుకోవచ్చు. బూలియన్ లాజిక్ తర్వాత ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ ఉంది, అదే ప్రాక్సిమిటీ సెర్చ్. ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉండటం. అంటే 2 పదాలు ఒకదానికొకటి ఎంత దూరంలో ఉండాలో కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. న్యూక్లియర్ అనే పదం క్లీనప్ అనే పదానికి చాలా దగ్గర్లో, అంటే ఒకే పారాగ్రాఫ్లో ఉండాలి అని మనం కండిషన్ పెట్టాం. దీనివల్ల మనకొచ్చే రిజల్ట్స్ యొక్క రెలెవెన్స్, అంటే ప్రిసిషన్, బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ టర్మ్ మాస్కింగ్. ఇక్కడ మనం స్టార్ లాంటి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ని వాడతాం. ఇది చాలా యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం కంప్యూట్ పక్కన స్టార్ పెట్టి సెర్చ్ చేశామనుకోండి, అప్పుడు సిస్టమ్ కంప్యూటర్, కంప్యూటర్స్, కంప్యూటింగ్, కంప్యూటేషన్ ఇలా ఆ రూట్ వర్డ్తో స్టార్ట్ అయ్యే అన్ని వేరియేషన్స్ని వెతుకుతుంది. దీనివల్ల మన టైం చాలా సేవ్ అవుతుంది. కొన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మన సెర్చ్ని ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ కూడా చేస్తాయి. అదెలాగంటే థెసారోస్ వాడి. అంటే మనం ఒక పదమిస్తే దానికి సంబంధించిన పర్యాయ పదాలు, అంటే సినోనిమ్స్ కూడా అదే వెతుకుతుంది. ఇక్కడ చూడండి, థెసారోస్ ఎగ్జాంపుల్లో సిస్టమ్ ఒక పదాన్ని సిమిలర్ వర్డ్స్కి ఎక్స్పాండ్ చేస్తుంది. అలాగే కాన్సెప్ట్ క్లాస్ వాడి ఒక కాన్సెప్ట్కి రిలేటెడ్ ఐడియాస్ని కూడా సెర్చ్లో ఇంక్లూడ్ చేస్తోంది. దీనివల్ల ఏ ఒక్క రెలెవెంట్ డాక్యుమెంట్ కూడా మిస్ అవ్వదు. అంటే మన రీకాల్ పెరుగుతుందన్నమాట. సరే, సెర్చ్ చేయటం అయిపోయింది. మనకు కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని ఈజీగా అనలైజ్ చేయడానికి బ్రౌజ్ కేపబిలిటీస్ హెల్ప్ చేస్తాయి. ఇందులో ముఖ్యమైనవి 3. 1 ర్యాంకింగ్, అంటే వచ్చిన వందల రిజల్ట్స్లో మోస్ట్ రెలెవెంట్ ఏది అని ఒక స్కోర్ ఇచ్చి వాటిని ఆర్డర్లో పెట్టడం. 2 జోనింగ్, అంటే మనం వెతికిన పదం డాక్యుమెంట్లో ఏ పార్ట్లో, అంటే యాబ్స్ట్రాక్ట్లో ఉందా, కన్క్లూజన్లో ఉందా అని చూడటం. 3 హైలైటింగ్, ఇది మనందరికీ తెలిసిందే. గూగుల్లో లాగా మనం సర్చ్ చేసిన కీవర్డ్స్ని డాక్యుమెంట్లో హైలైట్ చేసి చూపించడం. దీనివల్ల మన పని చాలా సులభమవుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని మిసలేనియస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వొకాబులరీ బ్రౌజ్. దీంతో ఆ డేటాబేస్లో ఉన్న అన్ని పదాల లిస్ట్ మనం చూడొచ్చు. ఇంకోటి ఇటరేటివ్ సెర్చ్, అంటే మనం ఒకసారి సెర్చ్ చేశాక వచ్చిన రిజల్ట్స్లోనే మళ్ళీ ఇంకో సెర్చ్ చేసి మన రిజల్ట్స్నే ఇంకాస్త నారోడౌన్ చేసుకోవచ్చు. రైట్, మనం ఇప్పటిదాకా చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఇది మీ ఎగ్జామ్స్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎగ్జామ్ కోసం ఈ యూనిట్ 1 నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఐఆర్ఎస్ డెఫినిషన్. ఇది అన్‌స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి రిట్రీవ్ చేసే సిస్టమ్. దాని ఆబ్జెక్టివ్ యూజర్ ఓవర్ హెడ్ని తగ్గించడం. దాన్ని ఎలా కొలుస్తాం? ప్రెసిషన్, రీకాల్ మెట్రిక్స్తో. ఫంక్షనల్ ఓవర్వ్యూలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐటమ్ నార్మలైజేషన్. ఇక ఐఆర్ఎస్ వర్సెస్ డీబీఎంఎస్, ఐఆర్ఎస్ అన్‌స్ట్రక్చర్డ్ డేటాకి, డీబీఎంఎస్ స్ట్రక్చర్డ్ డేటాకి. ఫైనల్గా సర్చ్ కేపబిలిటీస్ అంటే బూలియన్, ప్రాక్సిమిటీ, టర్మ్ మాస్కింగ్, ఇంకా బ్రౌజ్ కేపబిలిటీస్ అంటే ర్యాంకింగ్, జోనింగ్, హైలైటింగ్. ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకుంటే ఈ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సరే, ఈ సెషన్ ముగించే ముందు ఒక చిన్న ఫుడ్ ఫర్ థాట్. మనం ఈరోజు నేర్చుకున్న ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్
అంటే ఈ ఐఆర్ఎస్ ప్రిన్సిపల్స్ ఫ్యూచర్లో వీడియో, ఆడియో కంటెంట్ కోసం వాడే నెక్స్ట్ జనరేషన్ సెర్చ్ టూల్స్ని డిజైన్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయో ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్నెట్లో ఉన్న అపారమైన మల్టీమీడియా డేటాని సెర్చ్ చేయడంలో ఇవి ఎలాంటి మార్పులు తీసుకురాగలవు? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్!